వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటపగారిపల్లి పంచాయతీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన సూపర్ 6 పథకాల అమలును ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే సంక్షేమాన్ని ప్రగతిని ప్రజలకు అందించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. సాలవతో సత్కరించి అభినందిస్తున్నాను. పలుకుతూ సాలవతో సత్కరించి మా కాటపగారిపల్లి గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ సాలవతో కలిపి సత్కరిస్తున్నాము. కాటపగారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు సుపరిపాలనలో తొలిగడుగు వేసి మన అభివృద్ధికి తోడ్పడినందుకు కాటపగారిపల్లి గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ సాలవతో సత్కరించి అభినందిస్తున్నాము. సాగరంగా ఆహ్వానిస్తున్నాము. గారికి సాలవతో సత్కరిస్తున్నారు. మరియు బంగారపల్లి లాంటి నేను చెప్పుకొని ఎప్పుడు మనం ఎల్లవేళ అభినందిస్తున్నాము. సుస్వాగతం పలుకుతూ సాలవతో సత్కరించి ఏమేమి అందలేదు తెలియజేసేసండి. ఎవరికైనా అందకుండా ఉంటే దాన్ని మొబైల్లో కానీ యాప్లో కానీ నోట్ చేస్తే అది నేరుగా మన ప్రభుత్వానికి తెలియజేస్తే నెక్స్ట్ దాన్ని సరిదిద్దేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి డోర్ టు డోర్ రమ్మన్నారు. సరే, మన ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ఇళ్ళు స్విచ్ చేస్తారు. మిగతావన్నీ ఇక్కడున్న కేఎస్ఎస్ తర్వాత బూత్ ఇన్ఛార్జి గ్రామ కమిటీ అధ్యక్షులు వాళ్ళందరూ కలిసి తిరుగుతాము. సో ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్తున్నారంటే ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఈ గ్రామంలో తీసిన స్వాగతం చూసి ఆ రోజే మురళీ సార్ చెప్పినారు ఒక మాట, అలా ఈ గ్రామం ఉత్సాహం చూస్తుంటే మనం గెలిచిపోయినా కానీ ప్రధాని అన్నారు. ఆ ఉత్సాహంతోనే సుపరిపాలన ముందడుగు. అంటే మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులైంది. సంవత్సరం రోజుల తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి పోయి డోర్ టు డోర్ పోయి ఈ సంవత్సరం రోజులు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఇట్లాంటివన్నీ చేయలేరు. చెప్పినా ఏది కాదు. ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చినానికి గ్రామస్తులు సంతోషంగా ఉన్నామని తెలియజేస్తూ మీకు కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం సార్. మిగతా విషయాలన్నీ మాట్లాడినప్పుడు సార్. అలాగే మన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ గారికి, మన బంగారుపాలెం సిఐఎస్ఆర్ గారికి, పార్టీ ఉపాధ్యక్షులు లోకేశ్వర్ రెడ్డి గారికి, జనసేన ఓట్లేసి చాలా బాగా గెలిపించారు. అక్షరాల నిజం. నేను చాలా గ్రామాలకు రోజు వెళ్తున్నా, కానీ ఇంతమంది మహిళలు ఇంత ఘనంగా ఇంత అభిమానంతో అన్ని పనులు వదులుకొని మా ఇంటికి మా ఊరికి ముఖ్యమంత్రి గారు పంపినటువంటి ప్రతినిధులు వస్తున్నారని మీరు చూపించినటువంటి ప్రకాశంలో చెప్పినట్లుగా ఈ ఊరు తెలుగుదేశం రెండు ఒకటే. తెలుగుదేశం ఈ ఊరిది తెలుగుదేశం అంటే ఖచ్చితంగా
రెండు ఒకటే. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం నాది అనే ధైర్యంగా మీరు ఉండాలి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఊరు మాది అనే నమ్మకంగా ఉండాలి. అంత బలమైనటువంటి బంధం పార్టీకి మనకు ఏర్పడింది. ఇలాంటి సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ గ్రామ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎలా తీర్చాలన్నటువంటి విషయం మీద కూడా స్పష్టంగా మేము కూడా ఒక అభిప్రాయంతో ఉన్నాం. ఖచ్చితంగా